అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే 2 నిమిషాలలో ఇలా టిఫిన్ కానీ లేదా డిన్నర్ కానీ ఎప్పుడైనా తినొచ్చండి. ఎక్కువ టైం లేనప్పుడు, అలసటగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా చేసి తిన్నారంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. 1 కప్పు గోధుమ పిండితోని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడైనా కానీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు ఎంత తీసుకుంటారో, ఎంత అయితే మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే అందాజగా చూపిస్తున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఒక 1 టీ స్పూను ఇది ఆరిగానో అండి, ఒక 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి 2 వేసుకోవాలి, ఇంకేమీ వేయకండి. ఇవి 2 వేయటం వల్ల ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్లు ఇవి వేయటం వల్ల ఉప్పు అనేది తక్కువ పడుతుందండి, తక్కువ వేసుకోండి. వాటి రుచి చాలా బాగుంటుంది. వేసుకొని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తోని మంచిగా ఇలా కలుపుకోవాలి. మీరు చెంచాతోనైనా కానీ చక్కగా కలుపుకోవచ్చు. ఇలా నీళ్ళు ఎంతైతే పడతాయో చూసుకుంటా నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. పిండి ఇలా ఉండాలి. మన దోశ పిండి కంటే కొద్దిగా పల్చగా ఉండాలి, మన రవ్వ దోశ కంటే కొద్దిగా గట్టిగా ఉండాలండి. అలా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకొని కింద పెనం పైన కొద్దిగా ఆయిల్ ఇలా నూనె రాసుకొని ఇది వేసుకోవాలి. అది పెనం అనేది మంచిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసి జస్ట్ బాగా ఇలా స్ప్రెడ్ చేయొద్దండి. జస్ట్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అందుకని మీడియంగా కలుపుకోవాలి పిండి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత చూడండి, సైడ్స్కి ఇలా అదంతట అదే ఇలా పైనకు వస్తుంది. జస్ట్ సైడ్స్ని ఇలా అనేసి అట్ల కాడతోని తీసేసేయటమే. ఇంకొక వైపు తిప్పి మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా కూడా మంచిగా నూనె వేసుకొని కాల్చుకోవాలి. మీరు నూనె అయినా వేసుకొని కాల్చుకోవచ్చు, నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు అండి. నేనైతే నూనెనే వేసి కాల్చాను. చూడండి, ఇలా మంచిగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా కాలుతుంది. దీంట్లో సోడా అలాంటివి ఏం అవసరం లేదండి. ఇది పెనం బాగా వేడైన తర్వాత ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి వేయగానే ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మంచిగా కాలుతుందండి, ఉడుకుతుంది కూడా. అందుకని ఇలా మూత పెట్టాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడు పైన కొద్దిగా నూనె రాసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. జస్ట్ ఇలా కాల్చుకొని అప్పటికప్పుడు వేడిగా కానీ చల్లగా అయినా కానీ చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో కారం పొడి అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ విధంగా చేశారంటే జస్ట్ 2 నిమిషాలలో అయిపోతుందండి. మీరు పెనము పొయ్యి పైన పెట్టి వేడయ్యేంతసేపు ఈ పిండి మనం కలుపుకున్నామంటే అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు, తినేసేయచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు మామూలుగా టమాటో సాస్ అలాంటివి పెట్టుకొని తింటారు, చాలా బాగుంటుంది. దీనికి చట్నీలు అట్లాంటివి ఏం అవసరం లేదండి. టమాటో సాస్ పెట్టుకోవచ్చు. పిల్లలైతే టమాటో సాస్ పెట్టుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.